ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్డర్ చేసింది ఇది కాదే. ఏంట్రా మళ్ళీ అది- మిస్టేక్ చేసావా? ఈ రోజు థర్డ్ టైం నువ్వు మిస్టేక్ చేయటం. నీకు పని చేయడం ఇష్టం లేకపోతే మానే. నా ప్రాణం ఎందుకు తింటావు? మార్చ్ కాఫీ. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. రేపు బ్యాంక్ ఎగ్జామ్ ఉంది, లీవ్ అడిగితే ఇవ్వట్లేదు. ఎగ్జామేగా బ్రో, లైట్ తీసుకో. ఎగ్జామే కదా, ఎంఎస్సీ చేశానన్నా. నేను కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికేట్ ఇప్పుడు ఈ కాఫీ షాప్లో ఉంది. నెలకి 3 సెలవులు ఇస్తారన్నా. మూడు ఎగ్జామ్ రాసేసరికి అయిపోయాయి. రేపు ఇంకో ఎగ్జామ్, అది కాక ఇంటర్వ్యూస్ అన్నా. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫైల్లో ఉన్న సర్టిఫికేట్ చూడాలి. కానీ అదేంటో అన్న, సర్టిఫికేట్ కింద ఉన్న రికమెండేషన్ లెటర్ చూస్తున్నారు. అందుకేనేమో రికమెండ్ అయిన వాళ్ళు రిక్రూట్మెంట్ అవుతున్నారు. అలా కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇలా కాఫీ షాపుల్లోనో స్విగ్గీల్లోనో బతికేస్తున్నారు. రేపు గనక నేను ఇక్కడ లేకపోతే మహా అయితే 10 మంది కాఫీ తాగరేమో. అదే నేను గనక ఎగ్జామ్కి వెళ్ళకపోతే మా ఇంటి వెళ్ళపాది జీవితాంతం నీళ్ళు తాగుతూ బతికేయాలి. సార్ గూగుల్ పే చేసేస్తా. యా, పాప ఆ కుర్రాడిని అంటే ఎగ్జామ్కి పంపించచ్చు కదా సార్. ప్రాబ్లం వస్తే ప్రతి వాడు సాల్వ్ చేసేటోడే. సారీ. వాడిని పంపిస్తే ఇక్కడ ఎవడు చేస్తాడు పని? నువ్వు వచ్చి చేస్తావా? హా? నువ్వు చేస్తానంటే చెప్పు, పంపిస్తా. అది కూడా నువ్వే చేస్తానంటే చెప్పు, పంపిస్తా. ఏమంటావు? సరే నేను చేస్తా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, తెలివైనోడు వాడు తగ్గ పని చేయకపోతే దేశం ఎప్పటికీ బాగుపడదు.